8-9 వచ్చిన చదవండక. అబ్బా చూడండి, జీవితాలు చూడు ఏమంటున్నాడు యాకోబు గారితో. జీవితం ఏమంటున్నాడు, ఎవరిని? బెంజమిన్ కూడా మాతో పంపు. నువ్వు పంపకపోతే మేము అక్కడికి వెళ్ళలేము, ఐగుప్తు వెళ్ళలేము. నువ్వు పంపిస్తే ఆ బెంజమిన్ మేము క్షేమంగా తీసుకొచ్చి బాధ్యత నాది. ఒకళ్ళ గట్ట నేను క్షేమంగా తీసుకురాకపోతే ఆ కుమారుడు బదులు నీ కుమారుని ఇస్తాను, ఆ నింద నేను మోస్తాను. ఏమంటే దేవుడి కోసం మనం నిందన మోసే వాళ్ళుగా ఉండాలి. చూడండి, యూదా ఎంత మరి డేరింగ్ మనిషి తెలుసా? చాలా. షిమ్యోను ఏంటి, లేవి ఏంటి, వీళ్ళందరూ కూడా డేరింగ్ మనుషులు, మామూలు మనుషులు కాదు మరి వీళ్ళు. కనుక యూదా అలా అంటున్నాడు. వాళ్ళ అన్నలందరూ కూడా అదే విధంగా అంటున్నారన్నమాట యాకోబు గారితో. ఇంకో మాట చూడక అక్కడ ఉంది, ఆదికాండము 44:33 చూడు. 44:33. నీ వద్దకు నేను తీసుకురానే రాని ఎడలా నా తండ్రి దృష్టి యందు నా నింద. అబ్బా ఏమండి, ఎట్టగట్ట యాకోబు గారితో మాట్లాడి బెంజమిన్ గారిని తీసుకొచ్చారు, ఐగుప్తులు తీసుకొచ్చారు. పని అయిపోయింది. యోసేపు గారు తమ్ముడు చూశాలకి ఎట్టగట్ట ఆఫ్ చేయాలని చూశాడు. తమ్ముడు పంపించకుండా ఆఫ్ చేయాలి, మీ తమ్ముడిని ఇక్కడ పెట్టమంటే వాళ్ళు పెట్టారా? అయ్యా, ఈ మావోడి గట్టర్లు మేము లేకుండా మేము వెళ్ళలేము, ఒకళ్ళు వెళ్ళినా మా తండ్రి చచ్చిపోతాడు. ఏమండి, చచ్చిపోతాడు, ఆ నింద మేము భరించలేము, కనుక మా తమ్ముడిని మాతోనే పంపించమని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఈ నింద, మా తండ్రి చచ్చిపోయే నింద నువ్వు వేసుకుంటావు, ఆ నింద మా మీదకి వచ్చింది, మా మీద కాక నీ మీద కూడా వస్తుంది అది. ఎందుకంటే మా తమ్ముడు మాతో ఉంటేనే మేము వెళ్ళగలము. కొన్ని నిందలు అనుకోకుండా వచ్చేస్తుంటాయి ఇట్లా. కనుక ఏంటంటే నింద అప్పుడు యేసోబు గారికి తెలుసు, వీళ్ళు నిందలు చేసేవాళ్ళు తెలవదా? ఏమండి, ఇశ్రాయేలు అంట అబద్ధాలు బాగా ఆడతారంట. ఏమండి, వాళ్ళ దగ్గర అబద్ధాలు ఆడితేనంట అసలు అతికిపోద్దంట. అవునా కదా? ఇశ్రాయేలులో అబద్ధాలు ఆడితే అతికిపోద్దంట. కానీ పశ్చాత్తాపం కూడా అట్ట ఉంటుంది తెలుసు. వాళ్ళ దగ్గర అబద్ధం ఎంత కఠినంగా ఆడతారో పశ్చాత్తాపం కూడా అట్లానే ఆడతారు వాళ్ళు. పశ్చాత్తాపం కూడా అంత దేవుడి దగ్గరికి వచ్చి పాప క్షమాపణ అడుగుతారు తెలుసా. దేవుడి దగ్గరికి వచ్చి ఎక్కడంటే ప్రార్థన ద్వారానే వాళ్ళు అడుగుతారు. దేవా, లోపల మేము చేసిన అబద్ధాలన్నీ కూడా ఆయనకు తెలుసు అని చెప్పేసి పశ్చాత్తాపడతారు, కన్నీరు కాస్తారు దేవుడి మందిరంలో. అట్లా పశ్చాత్తాపడటం కూడా వాళ్ళకి దేవుడికి బాగా ఇష్టం. ఎందుకంటే ఎట్లా అబద్ధాలంటే ఎంత కఠినంగా అబద్ధాలు ఆడతారంటే అబద్ధం కూడా అతికినట్టుగా వాళ్ళు చేస్తారు. యేసోబు గారిని ఏం చేశారు? కొట్టారు, బాయిలో పడేశారు, తీసుకొచ్చి ఎవరికి అమ్మేశారు. వస్తావతో ఏం చేశారమ్మా? మేకను చంపి ఏం చేశారు? యేసోబు గారు వస్త్రాన్ని దాంట్లో ముంచి పారేసేసి ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళి అచ్చం అదే కదా. ఇప్పుడు యాకోబు గారు నమ్మాడే లేదా? యాకోబు గారు పూర్తిగా నమ్మాడు. ఎన్ని సంవత్సరాలు నమ్మాడు? 17 సంవత్సరాలు నమ్మాడు. మళ్ళీ యేసోబు గారు రాజు అయిన తర్వాత ఆ ఒక్క అంగీని తీసుకెళ్ళి చూపిస్తే మళ్ళీ చెప్పడం చూడండి ఎంత అబద్ధం ఆడారు వాళ్ళు. ఇది నీ కుమారుడిదేమో చూడు, అంగీ అని అన్నారు చూడు. అబద్ధాలు ఎంత తెలివిగా ఆడతారు నిజంగా. ఒకసారి ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు ఎంత తెలివిగా అబద్ధాలు ఆడతారు. అసలు ఇది నీ కుమారుడు అంగీ కాదు చూడమంటారు. చూస్తే నా కుమారుడు, నేను పుట్టించినోడికి తెలవదా అంగీ పుట్టించినోడికి, నా కుమారుడిది అని చెప్పేసి వాళ్ళకి ఎంత యాద రోదన అంటే పాపం యాకోబు గారు దినం. ఎందుకంటే యేసోబు గారు అంటే యాకోబు గారికి బాగా ఇష్టం అమ్మ. అసలు చాలా ఇష్టమైన దూరం చేసుకుంటే కుమిలి పోయింది అసలు ఆయన యాకోబు గారు. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయాడు. దేవుడు ఏం చేశాడు? యేసోబు గారిని ఆశీర్వదిస్తాను కలగన్నాడు. కలభావం అతను ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఆయన.
ఏమండి యోసేపు గారు కళలు ఏం చెప్పాడు? 12 పనులు వచ్చినాయి లేవా? ఆ పనులో ఈయన తల్లిదండ్రులు తన 12 మంది మా అన్నదమ్ములు కూడా సాష్టాంగ నమస్కారం పడాలి. ఇంట్లో ఉంటే పడతారా? ఏమంటే నేను మీ ఇంట్లో మా అన్నదమ్ములు ఇంట్లో ఉంటే వాళ్ళు పడతారా? తిరిగి కొట్టారు వాళ్ళు. ఆ మాటకి ఏం చేశారు? అన్నదమ్ములు కొట్టారు ఆయన్ని. ఈ కలభావం కలగాలంటే యోసేపు గారి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి దేవుడు యోసేపు గారిని ఆశీర్వదించాడు. నిజంగానే గవర్నమెంట్ అయినా సరే ఏదైనా సరే కక్ష సాధింపు చర్య ఉండకూడదు వాస్తవానికి. ఎందుకంటే యోసేపు గారు మరి అన్నలో కొట్టింది, బావిలో పడేసింది అన్నీ తెలుసు యోసేపు గారికి. యోసేపు గారి దగ్గరికి వచ్చి అన్నలు ఏమంటారు తెలుసా? ఐగుప్తుకి వచ్చి కొనే ముందు, అయ్యా మేమా ఒక తండ్రి బిడ్డలము, ఏంటి ఒక తండ్రి బిడ్డలము ఏమంటారు? యథార్థవంతులు అంటాం. అసలు ఎంత యథార్థవంతులు యోసేపు గారికి తెలవదా? కొట్టించుకునేవాడికి తెలవదండి ఆయన యథార్థత ఎక్కడో. ఏమంటే నిజంగా యోసేపు గారి గట్ట కక్ష సాధింపు చర్య చెప్తే వాళ్ళందరూ కూడా ఏం చేయొచ్చు? ఆయన రాజు స్థానంలో ఉన్నాడు, ఏం చేయొచ్చు? వాళ్ళందరూ కూడా కొట్టి వచ్చలేదా? ఎరా నన్ను చిన్నప్పుడు మీరు ఇట్లా చేశారా అని చెప్పేసి తిరిగి కొట్టచ్చు. ఆయన నింద పడేయచ్చు కదా, యథార్థమే కదా అది. కానీ ఆయన కక్ష సాధింపు చర్యకి వెళ్ళలేదు తెలుసా? ఏం చేశాడు ఆయన? దేవుడే నన్ను ముందుగా పంపించాడు, మీరేం నన్ను పంపించలేదు, మీరు కొట్టడం వల్ల నాకు అది మేలే జరిగింది, కీడు జరగలేదని చెప్పేసి వాళ్ళని క్షమించాడు.